అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక. ఏరియా ఆసుపత్రిలో రోగులకు గర్భిణీలకు రొట్టె పాలు పండ్లు పంపిణీ చేసిన అభిమానులు. పవన్ కళ్యాణ్ పిలుపుపై గ్రీనాంధ్ర క్లీనాంధ్ర మొక్కలు నాటిన జనసేన పార్టీ నాయకులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నర్సీపట్నం టౌన్ జనసేన అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు గర్భిణీలకు జనసేన నాయకులు మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యాన్స్ రొట్టె పాలు పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పవన్ కళ్యాణ్ పిలుపుపై గ్రీనాంధ్ర క్లీనాంధ్ర మొక్కలు నాటారు. పెద్ద బొడ్డుపల్లి బాలుర వసతి గృహంలో పుస్తకాలు పెన్నెలు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టౌన్ జనసేన అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ మాట్లాడుతూ సినీ తారగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొత్త చరిత్రను సృష్టించిన పవన్ కళ్యాణ్ కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్లో ఉన్న పట్టుదల, సేవ స్ఫూర్తికి మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, టౌన్ చిరంజీవి శ్రీను, మారిశెట్టి రాజా, పెనుబోతుల నాగు, కొత్తకోట రామ్ శేఖర్, ఎర్ర దొరబాబు, మండల నాయకులు, యువత, జనసైనికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు నర్సీపట్నంలో అత్యంత భారీగా పేదలకి ఫ్రూట్స్ పంచడం జరిగింది. అదే రోగులకి పండ్లు, బ్రెడ్ కూడా ఇవ్వడం జరిగింది. భారీ స్థాయిలో కేక్ కటింగ్ ప్రోగ్రాం కూడా జరిగింది. అదేవిధంగా సార్ పుట్టినరోజు పురస్కరించుకొని కొన్ని ప్రోగ్రాలు మాకు ఇవ్వడం జరిగింది. క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర. అందులో భాగంగా మొన్న జూనియర్ కాలేజీలో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డిగ్రీ కాలేజీలో క్లీన్ చేయడం కూడా జరుగుతుంది జనసైనికుల ఆధ్వర్యంలో. ఇలాగే మా అందరి ఆయుష్ పోసుకొని కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఏదైతే ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే పంచాయతీలో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలని, అలాగే గ్రామాల్లో కూడా వ్యవస్థను కూడా క్లీన్ చేసే బాధ్యత ఎప్పుడైతే నా జన్మదిన వేడుకలు ఉన్నాయో నాకు ఆర్భాటాలు కాదు, మన గ్రామాలన్నీ కూడా సుపరిపాలనగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటిన రోజే నా బర్త్డే వేడుకలు అద్భుతంగా జరుగుతాయని చెప్పి ఆయన మాకు పిలుపునివ్వడం జరిగింది. ఇలాంటి నాయకుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలాంటి పిలిపించే నాయకుడు ఎవడో కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తూ, ఈరోజు అలాగే గొలుగొండ మండలం కశ్మీర్లో కూడా పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజుల నుంచి కూడా వర్షాలు కురిస్తే నా బర్త్డే వేడుకలు ఎవరైతే వర్షాల్లో అకాలంగా ఇల్లు దెబ్బతిని ఏమన్నా ఆ గ్రామాల్లో ఇబ్బంది ఉంటే నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ గ్రామంలో మీ అంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొందెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఆర్భాటాలకు వెళ్తారు. ఈరోజు నేను ఏదైతే నిర్వహిస్తున్న శాఖనే మా జనసేన కార్యకర్తల నాయకులందరి చేత కూడా గ్రామాల్లో ఏదైతే పారిశుద్ధ్యం ఉందో, ఏదైతే అటవీ శాఖ పరిరక్షణ ఉందో అన్నీ కూడా చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా మమ్మల్ని పాల్గొనడం ఉన్నది మాకు చాలా అభినందనగా ఉందని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, ఈరోజు టౌన్ అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ గారి ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్లో రోగులందరికీ కూడా పళ్ళు, రొట్లు, ఫ్రూట్స్ అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నర్సీపట్నంలో కేక్ కటింగ్ భారీ ఎత్తులో ఏర్పాటు చేసినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.